ఫోన్ కాదురా, బుక్ తీరా. పొద్దున్న లేచి పుస్తకం తీయాలని తెలియదా? ఆ లెసన్ అయిందా? ఫిఫ్త్ లెసన్ అయిందా? తీ బుక్ తీ ఫస్ట్, ఫోన్ పక్కన పెట్టు. రేయ్, ఆ ఫ్రిడ్జ్ క్లోజ్ చేయి. ఏం పని లేదు, అరగంటకు ఒకసారి ఫ్రిడ్జ్ తీసుడు, ఏముందో చూసుడు. ఎందుకు అంత తిండి క్రేవింగ్ ఎగ్జామ్స్ టైంలా? ఎప్పుడు తిండి మీదేనా ధ్యాస? పోయి చదువుకో. ఓకే, షూర్, వీఆర్ డన్ విత్ ద మీటింగ్, థ్యాంక్ యూ. చెప్పు, హూ ఈజ్ ఆర్ ప్రెసిడెంట్? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? గుర్తురాట్లేదా? క్లూ ఇవ్వనా? డాక్టర్ రాజమౌళి కాదే, రాజేంద్ర ప్రసాద్. ఎప్పుడు రెండు చెవులలో తాళ్ళు పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ని కూడా చదువుకుంటావు కదా, అసలు బ్రెయిన్లకు ఏమైనా పోతుందా? ఆ పాట పోతుందా? దాని లిరిక్స్ పోతాయా? లేకపోతే నీ సైన్స్ పోతుందా? పోయి చదువుకుంటూ కూర్చో. ఫస్ట్ ఇయర్ ఫోన్స్ అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. కొత్త పాట వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా మీకు ఆ టీవీ కేబుల్ తీసేయించమని. నేను పక్కకు పోగానే పిల్లలు వచ్చి టీవీ పెట్టుకొని చూస్తున్నారు ఎగ్జామ్స్ టైంలో. మిమ్మల్ని చదివిపియమంటే వస్తారు, బుక్కులు తీయండి రా చదవండి అంటూ ఫోన్ పట్టుకుంటావు. మళ్ళీ చదివించేది నేనే, నా మాట వినరు. ముందు ఆ కేబుల్ కనెక్షన్ తీసేయించండి. సో ఇది ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి ఎంత టెన్షన్ ఉంటుందో మదర్స్ కి అంతే టెన్షన్ లేదు, కొంచెం ఎక్కువ ఉంటుంది, అంతకంటే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. పిల్లల్ని చదివించేటప్పుడు నిజంగా అది ఇంకా వర్కింగ్ విమెన్ అన్నా ఇంట్లో ఇట్స్ ఆల్ 24/7 వర్కింగ్ అనుకోండి. కానీ కాకపోతే ఆఫీస్ కాల్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే రెగ్యులర్గా ఇంట్లో పని చేసుకునేటప్పుడు కానీ పిల్లల్ని చదివించాలి అంటే నిజంగా అదొక రోలర్ కోస్టర్ రైడ్. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఎగ్జామ్స్ టైంలో కొంచెం రిలాక్స్డ్గా ఉండాలంటే స్కెడ్యూల్ ఎలా చేయొచ్చు అంటే, పిల్లల్ని ఎట్లాగో ప్రిపరేషన్ హాలిడేస్ కదా అని లేట్ లేపకుండా పొద్దున్నే అంటే నేను ఎర్లీ మార్నింగ్ అనట్లేదు, ఇఫ్ కిడ్స్ ఆర్ కంఫర్టబుల్ ఆ ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు. కానీ లేదు అంటే మార్నింగ్ 7-7:30కే పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి అరౌండ్ 8:30-9 o'clockకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్ గా లంచ్ వరకు చదువుకోవచ్చు. ఆ చదువుకున్న టైం తర్వాత డ్యూరింగ్ లంచ్ ఇఫ్ దే వాంట్ టు రిలాక్స్ అండ్ వాచ్ టీవీ, మీతో పాటే కూర్చోబెట్టి ఏదైనా 1 hour టీవీ షో చూపించుకుంటూ అన్నం తినిస్తారనుకోండి, అది కొంచెం స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత అగైన్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్. అండ్ ఈవినింగ్ 7-7:30కి దుకాణం బంద్ చేయొచ్చు చదివించేది. అగైన్ లెట్ దెమ్ రిలాక్స్ ఆఫ్టర్ దాట్. ఇలా చేసుకుంటే చదివారో లేరో అన్న టెన్షన్ మనకు రాదు. పిల్లలు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కటే ఫ్రిడ్జ్ తెరుస్తారు, అది అందరి ఇంట్లో జరిగేదే, నిజమా కాదా? సో ఫ్రిడ్జ్ ఎవ్రీ ½ an hourకి ఫ్రిడ్జ్ తెరుస్తారు. ఎందుకంటే యాక్చువల్గా చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ కన్సంప్షన్ బ్రెయిన్ ద్వారా అయ్యి కార్టిజాల్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. దాని ద్వారా హంగ్రీ, ఎస్పెషలీ గ్లూకోజ్కి అంటే షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ వస్తాయి. అది వాళ్ళు స్విగ్గీలో జొమాటోలో పెట్టుకొని కడుపులు పాడు చేసుకునే కంటే ఇంట్లో ఏదైనా స్మాల్ చాక్లెట్ పీసో లేకపోతే స్వీట్ పీసో రెడీగా పెట్టుకుంటే వాళ్ళకి ఆ క్రేవింగ్ వచ్చినప్పుడు అది ఇచ్చేసామనుకోండి, సూపర్ సెట్ అయిపోతుంది. లేదు అంటే ఇంట్లోనే ఏదైనా స్నాక్స్ రెడీగా పెట్టుకోండి, హోమ్ మేడ్, దట్స్ బెస్ట్. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో కడుపు పాడు చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో కొంచెం సపోర్ట్ సిస్టమ్ ఇంట్లోంచి కావాలి. ఓన్లీ మదర్ ఒక్కటే ప్రెషర్ కాదు, అఫ్ కోర్స్ ఫాదర్స్ కూడా ఇస్తారనుకోండి. కానీ చాలా మటుకు మా ఫ్రెండ్స్తో కాన్వర్సేషన్స్ చేసినప్పుడు అందరూ మదర్సే స్టోరీస్ చెప్తున్నారు, అదే వీడిని కూర్చోబెట్టి చదివించాలి అని చెప్పేసి. అది వర్కింగ్ అయినా లేకపోతే ఇంట్లో ఉండే మదర్ అయినా మదర్సే ఎక్కువ చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో చేసేది ఏంటంటే ఇంట్లో కొంచెం సపోర్ట్ సిస్టమ్ గనక మనం క్రియేట్ చేయగలిగితే, ఇద్దరు పేరెంట్స్ సపోర్ట్ చేయడం, గ్రాండ్ పేరెంట్స్ కూడా కొంచెం టీవీ వాల్యూమ్ పెద్దగా పెట్టకుండా కాస్త మినిమలిస్టిక్గా పిల్లలు చదువుకునేలాగా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కంపారిజన్స్, మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కానీ లేదంటే చుట్టాల్లో పిల్లల గురించి కానీ కంపారిజన్స్ తీసుకురావద్దు పిల్లల ముందు. వాళ్ళకి కంపారిజన్ నేర్పియండి. పోయిన ఇయర్ నీ మార్క్స్ ఎలా వచ్చినాయి, ఎక్కడ తక్కువ వచ్చినాయి, ఏ సబ్జెక్ట్ లో తక్కువ వచ్చినాయి, టర్మ్ 1 లో ఎలా వచ్చినాయి, ఇది తీసి నెక్స్ట్ ఈ టర్మ్ 2 లో పెరగాలంటే ఏం చెయ్యాలి, ఆ కంపారిజన్స్ తీసుకురండి. గానీ పక్కింటి చరణ్ అన్న చూడు ఎలా మార్క్స్ తెచ్చుకున్నాడో అని కంపారిజన్స్ ప్లీజ్ చేయొద్దు, ఓకేనా? ఇంకొక కాన్సెప్ట్, లైక్ మొత్తం ప్రిపరేషన్ అయిపోతుంది, లాస్ట్ ఒక 2 hours ముందు ఉంటది నెక్స్ట్ డే ఎగ్జామ్ ముందు, ఓకే?
అప్పుడు నీకు ఏ సబ్జెక్ట్లో కాన్ఫిడెన్స్ ఉంది ఏం లేదు అంటే వాళ్ళ బుక్ తీసేసుకొని అన్ని లెసన్ వైజ్ కానీ లేకపోతే అన్ని సెక్షన్ వైజ్ ఒకవేళ శాంపుల్ పేపర్స్ ఉంటే దేంట్లో ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళని పిల్లల్ని ర్యాంక్ చేయమనండి అవుట్ ఆఫ్ 10. ఆ అన్ని ర్యాంకింగ్ లో ఏదైతే లోయెస్ట్ కాన్ఫిడెన్స్ ఉంది అని వాళ్ళు చెప్తారో ఆ ఏరియాని రివిజన్ చేసుకోండి. దిస్ విల్ రియలీ హెల్ప్ యూ. ఇక అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయింది రిలేటివ్స్. ప్లీజ్ ఎవరికి ఫోన్ చేసి వాళ్ళకి మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ర్యాంక్ పోయిందా, అయ్యో పాపం వాడికి పోయిందా, మీ కన్సర్నింగ్ కాల్స్ వద్దు. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలుసుకోండి, ఉండండి. వాళ్ళు బాధపడే సిచ్యువేషన్ ఉందనుకోండి దయచేసి ఫోన్ చేసి పోక్ చేస్తున్నట్టుగా ప్లిక్ చేస్తున్నట్టుగా ఫోన్ మాట్లాడకండి. రిలేటివ్స్ ప్రెషర్, సొసైటీ ప్రెషర్ తోనే పేరెంట్స్ సగం ప్రాబ్లం లోకి వస్తారు. ఎప్పుడు దయచేసి అడగకండి. అండ్ ఇది పిల్లలు మీకు ఫుల్ గా పేరెంట్స్ నువ్వు చదవాలి, నువ్వు చదవకపోతే ప్రాబ్లం అని ఇవన్నీ ఉంటే ప్లీజ్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ తీసుకోకండి. మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని మీరు చదువుకుంటే మీ పేరెంట్స్ చూస్తే వాళ్ళకే అర్థమైపోతుంది కదా వీళ్ళు చదువుతున్నారు, వీళ్ళని ప్రెషర్ చేయొద్దు అని. సో మీరు మీ స్టడీ ప్లాన్ ప్రాపర్ చేసుకొని పేరెంట్స్ తో కూర్చొని మాట్లాడి నాకు ఇది వచ్చు, ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలను, ఇంత పర్ఫామ్ చేయగలను అని చెప్పేసి పేరెంట్స్ కి ఒక అష్యూరెన్స్ ఇవ్వండి. వాళ్ళే బెటర్ గా ఫీల్ అవుతారు. మీరు మటుకు మైండ్ మొత్తం ప్రెషర్ కుక్కర్ లాగా చేసుకొని చేయకండి. అండ్ మీరు చదువుతున్నంతసేపు ఫోన్ పట్టుకుంటే మీరు చదివినా చదవనట్టే ఉంటది. దాని బదులు కంటిన్యూస్ గా చదివి ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నా 20 minutes లో వెళ్తా అని ఒక 20 minutes అలారం పెట్టుకొని బ్రేక్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ మీరు ఆ ప్లాన్ ని మీరు మీ పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు కూడా ప్రెషర్ అనేది కొంచెం తగ్గిస్తారు మీ మీద, వాళ్ళ మీద కూడా వాళ్ళు ప్రెషర్ తగ్గించుకుంటారు. ఓకేనా? మీ పిల్లలందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ మీకు కొంచెం రిలాక్స్గా అండి మధ్య మధ్యలో.